హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికి ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను. చూశారు కదా, ఇది వచ్చేసరికి ఒక ఇండియన్ కీ లాకర్ అనమాట. వచ్చేసరికి ఈ లాకర్నే ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నా. సో ఇది కొత్తది, న్యూ పీస్. చూశారుగా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండియన్ పీస్. దీన్ని ఏం చేస్తానంటే కట్ చేస్తా. అది కూడా ఇదిగోండి, మిషన్ ఉంది కదా, ఈ మిషన్తో దీన్ని అయితే కట్ చేస్తాను. అసలు దీని లోపల ఏముంది, ఇది ఎలా వర్క్ అవుతుందో మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఈ లాకర్ కట్ చేసే ముందు మనమైతే ఖచ్చితంగా సేఫ్టీ అయితే తీసుకోవాలి. సేఫ్టీ వచ్చేసరికి ఏంటంటే ఇదిగోండి, 2 గ్లౌజులు తీసుకోవాలి. ఇదొక మిషన్ క్లాంపు, హెల్మెట్, మిషన్. ఓకే, హెల్మెట్ అయితే కంపల్సరీ. సో గ్లౌజులు కూడా వేసుకోవాలి. గ్లౌజులు వేసుకున్న దానికి ముందు క్లాంప్ అయితే పెట్టుకున్నాం. ఇది లాక్లో పెట్టి కట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కట్ చేసే ఐటమ్ని ఒక లాక్ లాగా ఎటు కదలకుండా ఇలాగైతే పెట్టుకోవాలి స్టడీగా. ఇది వచ్చేసరికి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా. గ్లౌజులు కంపల్సరీ, ఎందుకంటే మనం దీంతో కట్ చేస్తున్నప్పుడు మొత్తం కూడా నిప్పురవలు వస్తాయి కాబట్టి కలర్లో పడకుండా హెల్మెట్ అయితే పెట్టుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో చూసారా గాయస్, మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇప్పుడు దాకా మనం ఒక 5 మినిట్స్ అయితే కట్ చేసాం కదా. 5 మినిట్స్లో కట్ చేసినప్పుడు మొత్తం కూడా చూడండి సగానికి అయితే ఎట్లా అయిపోయిందో. సో ఇండియాకి కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా ఎంత టైం పడుతుందో, అసలు లోపల ఏం పడుతుందో మొత్తం కూడా చూపిస్తా. ఓకే, వేసినావా? స్లిప్ అయితే జాగ్రత్త.
స్ట్రాంగ్ ఉంది నీకు. ఇటే కట్ చేద్దాం. గాయస్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, అస్సలు అవ్వట్లేదు. సో మిషన్తోనే మళ్ళీ కట్ చేయాలి. ఏదైతే మిషన్ పెట్టి కట్ చేస్తుంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీన్ని ఒకసారి మనం సుత్తి తీసుకొని సమ్మెడితో గట్టి కొడదాం, అప్పుడన్నా వస్తుందో రాదో చూద్దాం.
పైకి వెళ్ళి కొట్టాలి అప్పుడు. గాయస్ దీని మొత్తాన్ని కూడా పగలగొట్టాం కదా, చూడండి ఒకసారి ఎట్లా ఉందో. సో చాలాసేపు మిషన్ పెట్టి కట్ చేసినాం కానీ అవ్వలేదు. తర్వాత సుత్తి తీసుకుని గట్టిగా కొడితే అయిపోయింది. ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ది తెలుసు కదా, బ్యాక్గ్రౌండ్ది ఇదిగోండి. యాక్చువల్గా అయితే ఇలా ఉండాలి. మనం దీన్ని సగానికి కట్ చేసాం కదా, ఇది లోపల పార్ట్. ఇది చూసారా స్ప్రింగ్ ఉంది, క్లియర్ కనిపిస్తుందా? ఈ స్ప్రింగ్ వల్లే మన కీ అనేది ఓపెన్ అయింది. రేకు లోపల ఇది మామూలుగా అయితే ఇలా ఉంటుంది కదా కింద. సో ఇది దీన్ని ఇట్లా కప్పేస్తుంది. ఇది కీ మొత్తం టోటల్ కీ. అయితే మనం దీన్ని పైది మటుకు తీసేసాం. లోపల ఇంకోటి ఉంటుంది. సో గాయస్ మొత్తం పార్ట్లన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇదంతా కూడా ఐరనే. చూసారా ఎన్ని ఉన్నాయో. మొత్తం ఒక్కొక్కటిగా ఓపెన్ చేస్తే ఎంత టైం పట్టింది, చాలా టైం పట్టింది. దగ్గర మనకి 1/2 అవర్ పట్టింది మొత్తం డిస్మాంటిల్ చేసేసరికి. ఇది మెయిన్ మీకు తెలుసు కదా, చాలా వరకు కట్ చేద్దాం చూసా కానీ కట్ అవ్వలేదు. ఇది లోపల పార్ట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, అంతా ఐరన్సే. ఇవన్నీ కీ ఓపెన్ చేయడానికి. ఇది మెయిన్ పార్ట్. ఓకే ఫ్రెండ్స్, మామూలుగా అయితే చైనా కీ అయితే ఓపెన్ చేయడానికి ఇంత టైం పట్టలేదు, 10 minutesలో అయిపోయింది. కానీ మన ఇండియన్ లాకర్ అయితే చాలా కష్టంగా ఉంది. సరే చూసారు కదా వీడియో, మొత్తం డిస్మాంటిల్ చేయడానికి చాలా టైం పడింది, చాలా కష్టపడ్డాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి.